హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్నెస్ హెల్తీ వైబ్స్. ఈ ఈ ఈ వీడియోలో మనము లాస్ట్ 4 వీడియోస్ చేసుకున్నాం కదా. లాస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ మన ఫిజికల్ హెల్త్ కింద డ్యామేజ్ చేసుకుంటున్నాము, ఎందుకు ఇలాగని దాని గురించి దాన్ని మనం 5 సెషన్స్గా డివైడ్ చేసుకున్నాము. ఈ వీడియోలో 5th సెషన్ గురించి మాట్లాడతాం. ఈ 5th సెషన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఫర్ హెల్త్. టైం మేనేజ్మెంట్ మీరు చేసుకుంటే అప్పుడు ఆ టైంని మీరు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఈ టైంకి నేను ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే డ్యామ్ షూర్ అది చేసి తీరాలి. అలా సెట్ చేసుకోండి. మీ డైలీ స్కెడ్యూల్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 9 బయలుదేరుతారు, అదొక స్కెడ్యూల్ కదా. ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ స్కెడ్యూల్స్ వేరే, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి, అదొక స్కెడ్యూల్. ఇంటికి రావాలి కదా, ఇంటికి వచ్చాక స్నానం చేయాలి, అదొక స్కెడ్యూల్, తినాలి, అదొక స్కెడ్యూల్. ఇలా స్కెడ్యూల్స్ అనేవి ఉంటాయి కదా. దాంట్లోనే మార్నింగ్ మెడిటేషన్ ఒక స్కెడ్యూల్ పెట్టుకోండి. అట్లీస్ట్ 15 to 20 minutes ఎక్సర్సైజ్, అదే సేమ్ 15 to 20 minutes మెడిటేషన్. ఇది డైలీ మెయింటైన్ చేయండి, ఓకేనా. ఈ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోగలిగితే మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. మీరు చేయొచ్చు, మీకు తెలియకుండానే మీరు చాలా మీ ఏదో ప్రకృతి నా కంట్రోల్లోకి వచ్చేసింది, పంచభూతాలు నేను చెప్పినట్టు వింటున్నాను ఫీలింగ్ వస్తుంది. అన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి మీ చుట్టూ. ఒకసారి ట్రై చేయండి. మెడిటేషన్లో ఉన్న అద్భుతాలు మీరు చూస్తారు. ఈ డైలీ మెడిటేషన్ చేస్తూ ఒక ఓం నమః శివాయ చాంటింగ్ చేస్తూ మెడిటేషన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. ఏదైనా ఫోకస్ చేసి ట్రై చేస్తుండండి. మీరు ఏమైనా సాధించవచ్చు. మెడిటేషన్లో అద్భుతాలు జరుగుతాయి, కానీ అది సాధించడం జరగచ్చు. ఎందుకు? ఓల్డెన్ డేస్లో తపస్సు చేయడం అంత టఫ్ టాస్క్ కాబట్టి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు. ఎందుకు? తపస్సు అనేది ఒక యజ్ఞం లాంటిది. బిగ్గెస్ట్ టఫ్ టాస్క్ అది. ఏ దాని మీద ఫోకస్ చేసి భగవంతుని ధ్యానంలో తలుచుకుంటూ వాళ్ళంతటా వాళ్ళే ఇదైపోతూ ఉంటారు. అంత టఫ్ టాస్క్ అనమాట. కానీ అది మనం గంటలు మనం చేయాల్సిన అవసరం లేదు. 10 minutes నుంచి ½ an hour చాలు. ఆడికి 30 minutes మీరు కంటిన్యూస్ కూర్చున్నారంటే మీరు సూపర్ అని చెప్పొచ్చు. అంతే, చాలా. అక్కడికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దు. మీ పనులన్నీ మీరు మానుకున్న దాంట్లో కూర్చోవాలి. ఇంకా వివేకానంద అంటే 72 hours ఆల్మోస్ట్ 3 days కూర్చునేవారంట. వివేకానంద స్వామి వివేకానంద తెలుసుంటారు కదా. 72 hours కూర్చుంటే ఏందండి దీని పరిస్థితి సుసు పరిస్థితి ఏంది అనిచిన్నాక తిన్నా తిరుగు ఫిజికల్గా ఇంటర్నల్గా మీకు ఆ సిస్టమ్ అయితే రన్ అవుతూనే ఉంటుంది కదా. హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది, ఆ డైజెస్టివ్ సిస్టమ్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు తినకపోతే మీ పొట్టలో ఉండే ఫ్యాట్ నారాయించైనా మీకు ఎనర్జీని ఇస్తుంటుంది. ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు కదా. ఆ వర్క్ చేసే క్రమంలోనే ఇన్ ఆర్డర్ టు డూయింగ్ ద వర్క్ మీకు దీన్ని కూడా వచ్చేదాకా చేస్తుంది కదా. దీని పరిస్థితి ఏంటి? మోషన్ పరిస్థితి ఏంటి? 72 hours మోషన్ పోకుండా ఉంటారా? అలా ఉంటే పరిస్థితి ఏంటి తెలుసు కదా. అందుకని ఎక్స్ట్రీమ్ అనుకోద్దు. జస్ట్ ఒక లెవెల్లో చేద్దాం ఎక్సర్సైజ్ అనేది. మెడిటేషన్ అనేది కూడా ఒక లిమిట్స్లో చేద్దాం. ఈ ఏదైనా లిమిట్స్లో ఉంటేనే మనిషికి హెల్తీ. ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏదైనా ప్రమాదం, ఓకేనా. దేవుడి భక్తి కూడా ఏదైనా సరే ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏదైనా సరే మనకి ఇబ్బందులు తెచ్చి పెడతారు. సో ఇది ఫస్ట్. సెకండ్ వన్, డైలీ మొబైల్ అలారం పెట్టుకోండి. అదే టైం మేనేజ్మెంట్లో ఇది ఒక పార్ట్. మొబైల్ అలారం పెట్టుకోండి డైలీ. ఈ టైం నుంచి ఈ టైంకి అలారం మోగాలంతే. అది మోగితే ఓకే, ఈ టైంలో అలారం ఎందుకు పెట్టుకున్నానని చెప్పేసి మీరు ఎటువంటి వర్క్లో ఉన్నా సరే మొబైల్ గుర్తు చేస్తారు. గుర్తు చేసినప్పుడు వాకింగ్ చేయాలనుకుంటారు, ఈ టైంలో అలారం పెట్టుకోండి. లేదా మీరు బిజీ వర్క్లో ఉన్నారు, అట్లీస్ట్ స్నూజ్లో నొక్కండి దాన్ని. అయితే క్లోజ్ చేయొద్దు. స్నూజ్ అట్లీస్ట్ 10 minutes తర్వాత ఈ వర్క్ అయిపోయాక మళ్ళీ గుర్తు చేస్తుంది, మీరు వాకింగ్ చేయొచ్చు. అది కొన్ని స్ట్రిక్ట్గా ఉండాలి. ఎటువంటి వర్క్ ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఈ వర్క్ కంటిన్యూ చేసుకున్న ఇబ్బంది లేదు. దీన్ని కేర్లెస్ చేసామంటే ఈ వర్క్ ఈరోజు సాగొచ్చు, రేపు సాగొచ్చు. తర్వాత మీకు కొన్ని స్టోరీస్ చెప్తుంటాను, నా చుట్టుపక్కల జరిగిన స్టోరీస్. హెల్త్ ఇష్యూ వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారని నేను చెప్తాను. అవి వినైనా సరే కనీసం మీలో ఒక రియలైజేషన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పటికీ అతను పేరు చెప్పను కానీ ఇప్పటికీ ఫేస్బుక్లో ఉన్నాడు ఒక అతను ఇప్పుడు పూర్తిగా బెడ్. అరే యంగ్ ఏజ్ స్వామి, గట్టిగా 30-35 నవ్వు అంతే. అతను ఫ్రెండ్, నా జూనియర్. సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇలా ఉన్న సిచ్యువేషన్ ఇలా తయారైంది అంతే. ఇలా ఉంది సామాన్యంగా అలా పైకి వెళ్తున్న సిచ్యువేషన్ తనని పడిపోయింది. కేవలం హెల్త్ కాన్షియస్ లేని ఒక్క దాని వల్ల.
చెప్తాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని స్టోరీస్ చెప్తూ ఉంటాను, జరిగినవి చెప్తుంటాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్, మొబైల్ వాడే టైం తగ్గించండి. మొబైల్ వాడే టైం తగ్గించండి. ఈ మొబైల్ వాడే టైంలో మీరు మెడిటేషన్ అన్నా చేయొచ్చు, లేదా ఏదైనా రీడింగ్ బుక్స్, మెడిటేషన్, లేదంటే వర్కౌట్ ఇలాంటివి చేయండి. అంతేగాని మొబైల్లో రీడింగ్ అనేది కూడా మొబైల్లో మంచిది కాదు. రీడింగ్ బుక్స్, రీడింగ్ పీడిఎఫ్స్ మొబైల్ కాదు, అది కూడా వద్దు. బుక్స్ పెట్టుకోండి, ఏమవుతుందప్ప బుక్స్ పెట్టుకోండి. రామాయణ పుస్తకం పెట్టుకోండి, భగవద్గీత పుస్తకం పెట్టుకోండి, వాటి అర్థాలు చూడండి. అంటే మీకు బోర్ కొడితే, లేదు మీకు పర్సనల్ బుక్స్ ఏమైనా ఉంటే, హిస్టరీ బుక్స్ ఏమైనా ఉంటే, ఏమైనా సంథింగ్ ఉంటే ఇంట్రెస్ట్ లేదు, చూడండి, చదవండి. ఈ చదివే క్రమంలో మీ బ్రెయిన్ ఫోకస్ పెంచుతుంది. మీ బ్రెయిన్కి ఫోకస్ అనేది పెరుగుతుంది. అంటే మీరు దృష్టి పెట్టాలి, కూడా మీరు దృష్టి పెడితేనే చదవగలరు. ఆ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఇలా మీ టైం మేనేజ్మెంట్లో ఇలా 1 by 1 ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒక చిన్న చిన్న ప్లాన్సే చెప్పాను నేను. మీరు ఇంకా దీన్ని బెటర్మెంట్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఈ వీడియోలో 5th సెషన్ కొంత క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో కానీ ఈ 5 సెషన్స్కి సంబంధించి ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఇలా ఉంటున్నాము ఎందుకు మాట్లాడుతున్నాం కదా, ఈ 5 సెషన్స్ గురించి రివైజ్ చేసుకున్నాము. ఈ రోజుతో 5th సెషన్ కంప్లీట్ అయింది. సో వీటన్నిటి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మీ చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నా, అది ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా సరే బాధపడుతున్నా, దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి. దాని గురించి నేను రీసెర్చ్ చేసి ఒక వీడియో పెడతాను. అది మీరు నన్ను అడిగితే పెడతాను, ఖచ్చితంగా పెడతాను, మీరు నన్ను అడిగితే కనుక. ఓకేనా? మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.